మనం తింటున్న కూరగాయలు నిజంగా సేఫేనా? పార్లమెంటు వెల్లడించిన భయానక నిజాలు. మీరు తింటుంది పండేనా లేక పురుగుల మంద? వెల్కమ్ టు 3 టీవీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన అందరి ఆరోగ్యానికి, మన ప్రాణాలకు డైరెక్ట్గా ముడిపడి ఉంది. మనం సాయంత్రం పూట ఎంతో ఇష్టంగా హెల్దీ అని భావించి మార్కెట్ నుంచి తాజా కూరగాయలు, పండ్లు తెచ్చి వండుకొని తింటుంటాం. కానీ ఆ కూరగాయలు మన హెల్త్ను కాపాడడానికి బదులుగా స్లోగా మన బాడీకి విషాన్ని పంపిస్తున్నాయని మీకు తెలుసా? ఇటీవల పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక అధికారిక రిపోర్ట్ మన దేశంలోని ఆహార భద్రతపై కళ్ళు బైర్లు కమ్మే నిజాలను బయటపెట్టింది. అసలు ఆ రిపోర్ట్ ఏం చెబుతోంది? ఏ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? అందుకు గల కారణాలేంటి? అలాగే ఆ ప్రాణాంతక ఆహారం నుండి మీరు ఎలా బయటపడాలో ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషించుకుందాం. పండ్లు, కూరగాయల్లో అవసరానికి మించి వాడుతున్న పురుగుల మందుల అవశేషాల సమస్యను అంచనా వేయడానికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మానిటరింగ్ ఆఫ్ ఫర్టిసైడ్స్ రెసిడ్యూస్ ఎట్ నేషనల్ లెవెల్ MPRNL అనే ప్రాజెక్టును 2005-06 నుంచి అమలు చేస్తుంది. దీనికి సంబంధించి ఇటీవల పార్లమెంట్లో సంచలన వివరాలు బయటపడ్డాయి. గత 3 ఏళ్లలో అంటే 2023-26 మధ్య దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 70,652 పండ్లు, కూరగాయల శాంప్లింగ్ సేకరించి ల్యాబుల్లో పరీక్షించారు. ఇందులో FSSAI నిర్దేశించిన మ్యాక్సిమం రెసిడ్యూ లిమిట్కి మించి హానికరమైన పురుగుల మందు ఉన్నట్లు గుర్తించిన నమూనాలు 2,223 అంటే 3.1% మాత్రమే ఉన్నాయని రిపోర్ట్ స్పష్టంగా చెబుతుంది. అంటే 70,000కు పైగా శాంపుల్స్ టెస్ట్ చేస్తే అందులో 2,200కు పైగా శాంపుల్స్లో డేంజరస్ పురుగుల మందుల అవశేషాలు ఉన్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే మనం డైరెక్ట్గా పురుగుల మందులను తింటున్నాం. అవును, పైకి చూస్తే ఈ పర్సంటేజ్ తక్కువగా అనిపించినా మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఈ రసాయనాలు ఏ స్థాయిలో చేరుతున్నాయో చూస్తే నిజంగా గుండె అయిపోతుంది. ఇక ఏ రాష్ట్రాల్లో ఏ సమస్య ఏ స్థాయిలో ఉందనే డేటా చూస్తే ఆందోళన చెందే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లలో ఈ పురుగుల మందుల అవశేషాల సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. ఇలా ఎందుకు అంటున్నానో చెప్పే ముందు ఒకసారి ఈ టేబుల్ చూడండి. తెలంగాణలో మొత్తం 8,198 శాంపుల్స్ పరీక్షించగా ఏకంగా 486 శాంపుల్స్ అంటే దాదాపు 6%తో FSSAI భద్రతా పరిమితిని దాటేసి దేశంలోనే టాప్ 1 ప్లేస్కు చేరింది మన తెలంగాణ. కర్ణాటకలో 9,176 శాంపుల్స్ పరీక్షించగా 334 శాంపుల్స్ అంటే 3.5%తో పరిమితిని దాటాయి. మహారాష్ట్రలో 5,295 శాంపుల్స్కు గాను 260 శాంపుల్స్ దాదాపు 5%తో హానికర స్థాయికి చేరాయి. ఆంధ్రప్రదేశ్లో 2,104 శాంపుల్స్ పరీక్షించగా 134 శాంపుల్స్ 6.3% పరిమితిని దాటి భయాందోళనకు గురి చేస్తున్నాయి. మొత్తం పరీక్షించిన నమూనాలతో పోల్చితే శాతాల పరంగా ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా 6.3% నమోదు చేయగా మొత్తం శాంపుల్ సంఖ్య అలాగే దేశవ్యాప్త స్థానాల పరంగా తెలంగాణ టాప్ ప్లేస్లో నిలిచింది. అందుకే ఇందాక చెప్పాను కదా, తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉందని. అదే సమయంలో ఒడిశా 1,362, జార్ఖండ్ 566 అలాగే ఛత్తీస్గఢ్ 29 శాంపుల్స్తో ఈ రాష్ట్రాలలో పరీక్షించిన శాంపుల్స్లో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. దేశం ఒక్కటే అయినప్పుడు వ్యవసాయ సాగులో వాడే మందులలో తేడాలు ఎందుకని? ఇది చాలా సింపుల్. మన తెలుగు రాష్ట్రాలైనా లేదా కర్ణాటక, మహారాష్ట్ర స్టేట్స్లో ఎక్కువగా కమర్షియల్ క్రాప్స్ అంటే వాణిజ్య పంటలు వేస్తుంటారు. అసలు ఏంటి ఈ కమర్షియల్ క్రాప్స్ అంటే? ఈ రాష్ట్రాల చుట్టూ ఉన్న అర్బన్ మార్కెట్లకు సరఫరా చేయడానికి టమాటాలు, వంకాయలు, బెండకాయలు, మిర్చి, పసుపు, అల్లం మొదలైనవి. ఇక పండ్లల్లో చూస్తే బొప్పాయి, ద్రాక్ష, దానిమ్మ ఇలా ఉద్యాన పంటలను పెద్ద ఎత్తున కమర్షియల్గా సాగు చేస్తున్నారు. తక్కువ భూమిలో ఎక్కువ దిగుబడి సాధించాలని, మార్కెట్ డిమాండ్ తగ్గట్టుగా పంట అతి త్వరగా చేతికి రావడానికి అలాగే పంట పాడవకుండా ఉండడానికి వీటిపైన ఎరువుల, రసాయనాల వాడకం ఎక్కువగా చేస్తుంటారు. పంటకాలం తగ్గించే రసాయనాలు ఉంటాయా అని డౌట్ పడవచ్చు. మార్కెట్లో ఇంతకు మించిన డేంజరస్ కెమికల్స్ ఇంకా చాలా ఉన్నాయి. పైగా ఇక్కడ పంట మార్పిడి చాలా అరుదుగా చేస్తారు కాబట్టి కీటకాల బెడద కూడా ఎక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. అదే ఒడిశా, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ట్రెడిషనల్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ పద్ధతులను అనుసరించడం వల్ల రసాయనాల వాడకం
కొంత తక్కువగా ఉంటుంది. ఇందాక మార్కెట్లో డేంజరస్ కెమికల్స్ ఉన్నాయని చెప్పాను కదా, దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? మార్కెట్లోని ఫ్రెష్గా వస్తున్నట్లు కనిపించే ఆకుకూరల పరిస్థితి వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కొత్తిమీర, పుదీనా, పాలకూర వంటి ఆకుకూరలు గంటల తరబడి మార్కెట్లో ఉన్నా వాడిపోకుండా నిగనిగలాడే పచ్చదనంతో కనిపించడానికి కొన్ని చోట్ల వాటిని కాపర్ సల్ఫేట్ వంటి అత్యంత హానికరమైన రసాయనాలలో ముంచి అమ్ముతున్నారనేది కాదనలేని సత్యం. చూడ్డానికి ఫ్రెష్గా కనిపించే ఆ ఆకుకూరల వెనుక మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే పెద్ద విషం దాగి ఉంటుంది. ఈ రసాయన మిశ్రమాల్లో ముంచి తీసిన ఈ ఆకుకూరలు అప్పుడే ఫ్రెష్గా పొలంలో నుంచి తెచ్చినట్లు కనిపిస్తాయి. నేను చెప్పేది నమ్మాలనిపించకపోతే ఒకసారి వెళ్ళి గూగుల్ చేసుకోండి. అయితే ఈ సమస్య అరికట్టడానికి ప్రభుత్వం కొన్ని కీలక చర్యలు చేపడుతుంది. మానిటరింగ్ ఆఫ్ ఫర్టిసైడ్ రెసిడ్యూస్ ఎట్ నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ కింద ల్యాబులు సేకరించే నమూనాల GPS కోఆర్డినేట్స్ నమోదు చేయడం ద్వారా ఆ పంట ఎక్కడ పండించారో ఖచ్చితంగా ట్రేస్ చేయొచ్చు. అంటే ఆ ఒక్క శాంపుల్ ఏ ప్రాంతానికి చెందిందని ఖచ్చితమైన డీటెయిల్స్ నమోదు చేస్తారు. అంతేకాకుండా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మెషిన్ లెర్నింగ్ ఆధారిత నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ అనే మొబైల్ యాప్ అలాగే వెబ్ పోర్టల్ను లాంచ్ చేసింది. ఈ సిస్టమ్ ద్వారా రియల్ టైంలో పురుగులను గుర్తించి రసాయన మందులకు బదులుగా బయోఫెస్టిసైడ్స్ అలాగే బయో కంట్రోల్ ఏజెంట్లను వాడాలని రైతులకు నిపుణులు సలహాలు అందిస్తారు. ఒకవేళ FSSAI నిబంధనలకు విరుద్ధంగా మోతాదుకు మించి పురుగుల మందుల అవశేషాలు ఉంటే ఆ ఆహారాన్ని అన్సేఫ్గా ప్రకటించి ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకునే నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నప్పటికీ మన ఇంటికి వచ్చే కూరగాయల విషయంలో మనమే అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్ నుంచి తెచ్చిన ప్రతి కూరగాయని లేదా ఆకుకూరలను వండడానికి ముందు ఉప్పు నీటిలో లేదా పసుపు వేసిన నీటిలో కనీసం 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పైన అతుక్కున్న హానికరమైన రసాయనాల అవశేషాలు చాలా వరకు తొలగిపోతాయి. ఈ ఇంపార్టెంట్ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సోషల్ అవేర్నెస్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ రియాజ్ సైనింగ్ ఆఫ్.